హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బీరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలన్నది చూపించేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బీరకాయలు తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసేసుకోవాలి. పీల్ అన్నది తీయనవసరం లేదండి. పీల్తోనే చేసేస్తున్నాను పచ్చడి అన్నది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి పీల్తోనే. వీటిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాను. ఆయిల్ వేసాను, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇందులో ఒక 10 పచ్చిమిర్చి వేసి ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లి రేఖలు వేసాను, కచ్చపచ్చగా దంచుకుని. అవి కూడా కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఈ పల్లీలు శనగపప్పు అన్నది బాగా వేగాలండి. అప్పుడే మీకు ఈ రోటి పచ్చడి అన్నది టేస్ట్ బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఒకసారి మళ్ళీ ఫ్రై చేసేసుకుందాం అన్నీ కూడా. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి తీసేసుకుందాం పక్కకి ప్లేట్లోకి. ఇవి చల్లారుతాయి లోపు మనం బీరకాయని మగ్గించేసుకుందాం. చూసారా, ప్లేట్లోకి తీసాను. అదే బండిలో ఆయిల్ ఉంటుందండి. అందులోనే మనం బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఇవి బీరకాయలు అన్నది నేను 1/2 కేజీ తీసుకున్నానండి బీరకాయలు. అందులో ఉప్పు, పసుపు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. నేను చెప్పి మెజర్మెంట్స్ అన్నీ 1/2 కేజీ బీరకాయలకు సరిపోతాయండి. మీరు దాన్ని బట్టి చేసుకోవాలి. చూసారా, మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి. మూత పెట్టేసి మాత్రం వదిలేయకండి. అలాగా మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకుంటూ మగ్గించుకోవాలి బీరకాయ అన్నది. మగ్గింది కదండి ఇప్పుడు బీరకాయ అన్నది. చూడండి, మనం ఈ విధంగా గరిటతో ఇలా నొక్కితే చూసారు 2 ముక్కలు అయిపోయింది కదా, మగ్గినట్టే అన్నమాట. ఉడికిపోయింది బీరకాయ అన్నది. ఈ విధంగా ఉండాలండి. మరి వేగకుండా ఉన్నా బాగోదన్నమాట. అందువల్ల ఈ విధంగా మగ్గించుకోవాలి బీరకాయ అన్నది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాం. ఇది కూడా చల్లారాలి కదండి. నెక్స్ట్ రోటిలో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఎండుమిర్చి, శనగపప్పు, పచ్చిమిర్చి అవన్నీ, వాటిని వేసేసుకుని దంచుకోవాలండి. మీకు రోలు లేకపోతే కనుక మిక్సీలో ముందు ఇవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి బాగా కొంచెం నలిగిన తర్వాత మాత్రమే బీరకాయ అన్నది వేసి కచ్చపచ్చగా మీరు మిక్సీ అన్నది పట్టుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసారంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట. అంత బాగోదు పచ్చడి అన్నది. ముందు ఇవి పట్టేసుకున్న తర్వాత అప్పుడు మిక్సీలో బీరకాయ ముక్కలు వేసుకుని కచ్చాపచ్చాగా పట్టుకోవాలి పచ్చడి అన్నది. మీరు ఎప్పుడైనా సరే కచ్చాపచ్చాగా పట్టుకున్న పచ్చడే బాగుంటుందండి. రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే కచ్చాపచ్చాగానే ఉండాలి పచ్చడి అన్నది. చూసారా, ఇవి నలిగిపోయాయి కదా, మనం దంచేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం మగ్గించి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు వేసేసుకుని దంచేసుకోవాలి. కానీ రోట్లో చేసుకున్న పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. ఎంత మిక్సీలో చేసుకున్నా మనకి రోటి పచ్చడి టేస్ట్ అంత అలా రాదు. మన రోట్లో వేసి చేసిన పచ్చడి అయితే చాలా బాగుంటుంది.
చూసారా? ఈ విధంగా దంచేసుకోవాలి. చూడండి అక్కడక్కడ ముక్కలు కనిపిస్తున్నాయి కదా! ఆ విధంగా దంచుకోవాలన్నమాట. అప్పుడే మీకు టేస్ట్ బావుంటుంది. మనం అన్నంలో తిన్నప్పుడు మనకి పళ్ళ కింద తగులుతూ ఉంటే నమిలినప్పుడు టేస్ట్ బావుంటుందన్నమాట. అందువల్ల కచ్చా పచ్చాగా పట్టేసుకున్నాం. నెక్స్ట్ దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. అదే బండిలో ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. అందులో 4 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకుందాం. చూసారా వేగిపోయింది కదా! ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి బీరకాయ పచ్చడిని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు ఇష్టమైతే పోపులో ఇంగువ అన్నది వేసుకోండి. నేనైతే వేయట్లేదు. పచ్చడి వేసేసుకొని కలిపేసుకున్నారంటే ఇంకా రెడీ అయిపోయినట్టే బీరకాయ రోటి పచ్చడి అన్నది. మనకి బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారన్నమాట. చాలామంది బీరకాయ ఇష్టపడరు. ఈ విధంగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు. అలాగే ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.